ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో నేడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టారు. ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులపై శ్రద్ధ లేదని విమర్శించారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దుఃఖం వస్తే ఆ అన్నదాతలకే ఆకలి వేస్తే ఎవరికి నాయకులు ఇలా తెలంగాణ పక్షాన రావాలని చెప్పేసి గ్రామాల్లో కోరుకుంటున్నారు. అందుకని ఒక పాట ఉండే కదన్న, సారే మళ్ళా సారాన పల్లెలల్లా మళ్ళా సారే రావాలంటున్నారే, తెలంగాణ పల్లెలల్లా మళ్ళా సారే రావాలంటున్నారు, సారే రావాలంటున్నారే పల్లెలల్లా తెలంగాణ పల్లెలల్లా మళ్ళా ఎందుకంటున్నారు మళ్ళా సారే రావాలని? ఆలి మెడలోన తాలిని కూడా మమ్మీ, ఆలి మెడలోన తాలిని కూడా మమ్మీ వేసినావే, అన్నం పెట్టిన రైతన్నని ఆకలి మిగిలెనురా, ప్రణాళికలు ఎన్నెన్ని మారినా బతుకు మారలేదే. మోడీ ప్రభుత్వం ఆకలి మిగిలెనురా, అన్నం పెట్టిన ఆకలి మిగిలెనురా. సారు మాకు ఆకలే ఉంది, మా పొలాలు ఎండిపోతున్నాయి, నువ్వు ఉన్నప్పుడే బుక్కడు బోండే సారు అని చెప్పేసి. పొలం ఎండిపోతే మా గొంతు కడారిపోయినట్టు అవుతుంది, మా బతుకులు ఆగమైనాయి. మహిళా అక్కలు తల్లులు మోసపోయారు. ఎన్నో పథకాలు. నిన్న పెద్దసారి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అచ్చిన కరువు కాదు తెచ్చిన కరువు అన్న, ఇది వచ్చిన కరువు కాదు. మళ్ళా తెలంగాణలో గిసొంటి పాటలు పాడతాం అనుకోలే. సేలల్లా నీళ్ళు మర్చిపోవే వానమ్మ 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 వానమ్మ, ఒకసారన్న మర్చిపోవే వానమ్మ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.